పైలట్ అని అనసూయమ్మ గారు లాంటి వాళ్ళకి ఏమర్థం అవుతుంది పరిస్థితులు? అవి ఎవరు? ఒక దూరదర్శన్ లాంటి దాంట్లోనో లేకపోతే ఎక్కడో దగ్గర ఎలాంటి కార్యక్రమాలు వస్తాయి చూడండి. ఆ డెకరం ఏ ఛానల్ అయినా మెయింటైన్ చేస్తుందో చెప్పండి. సోషల్ మీడియా వలన ప్రసాద్ గారు, సోషల్ మీడియా వలన ఎంత మంచి జరుగుతుందో ఇప్పుడు అంతే విధంగా చెడు కూడా జరుగుతున్న పరిస్థితిని మనం అయితే గమనించవచ్చు. ఈ సోషల్ మీడియా మీద కూడా ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఒక పరిధి అంటూ తీసుకొచ్చి ఇప్పుడు సినిమాలకి అడల్ట్ కంటెంట్ అని ఏ రకంగా సెన్సార్ ఇస్తున్నారో, సోషల్ మీడియాకి అలాంటిది ఏమన్నా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కానీ అడల్ట్ కంటెంట్ అని కానీ సపరేట్గా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయంటారా? మరీ అమాయకంగా ఉన్నారండి, చాలా అమాయకంగా ఉన్నారు మీరు నిజంగా. ఏ సర్టిఫికేట్ సినిమాకి ఎంతమంది చిన్నపిల్లలు వెళ్తారో చూపించవచ్చు కేజీలతో తూచి. అలాగే మీరు చెప్పిన ఓటీటీలో అడల్టర్ సినిమా అంటారు, అమ్మ నాన్న పడుకున్న తర్వాత ఇది బ్లూటూత్లు పెట్టుకుని వింటున్నారు పిల్లలు. చూపించమంటారు ఎన్నింటికో రాత్రి మీరు నేను ఇన్వెస్టిగేషన్ ఇది చేద్దాం జర్నలిజం ఎన్నిళ్ళు చూపిస్తాను మీకు చూద్దరు. కానీ ఈ దిక్కుమాల సెల్ ఫోన్లోనే సగం దరిద్రం అండి. చిన్నపిల్లలకి ఇంట్లో అన్నం తింటలేదని చేతికి సెల్ ఫోన్ ఇస్తారు 3 నెలల పిల్లలకి. ఇంకా అక్కడి నుంచి అడిగి దరిద్రం మొదలవుతుంది. విదేశస్తులు మీరు నేను చూసే సీరియల్ ఏదైనా సరే అమ్మ పెద్దమ్మ నమస్తే లేదా నాన్న నమస్కారం, వాళ్ళు హగ్గులు ఇచ్చుకుంటారు, ఓ పెక్కలు ఇచ్చుకుంటారు, ముద్దులు ఇచ్చుకుంటారు. ఇది మా సంస్కృత సాంప్రదాయమా? చిన్నపిల్లలు ఇంటికి వచ్చి మా నాన్నకి అమ్మకి ముద్దిస్తున్నాడు, మనం ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇది ఎక్కడి నుంచి కల్చర్ ఎక్కడికి డెవలప్ అవుతుంది? నేను నా వయసు ఇప్పటికి దగ్గర 57 ఏళ్ళు. నేను ఈ రోజు దాకా మా అమ్మ ఒంటి మీద చేయలేదు తెలుసా మీరు? నేను చూశాను మా ఫ్రెండ్స్ చాలా మంది వాళ్ళ అమ్మని పట్టుకుని కాకలించుకుని అమ్మ నువ్వు గ్రేట్ అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఎందుకో తెలియదు. మన ఎన్విరాన్మెంట్ అంటారు, మన పెరిగిన వాతావరణం. నేను మా నాన్నమ్మ వాళ్ళకన్నా ముందు మా ముత్తాతమ్మ కూడా ఉండేది మా ఇంట్లో. నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదు కల్చర్. అక్కడి నుంచి వచ్చేది ఏంటి? వాళ్ళందరినీ గౌరవించుకుంటాను. నానమ్మ గారు, అమ్మమ్మ గారు, తాతగారు, ఇవి తప్ప ఇప్పుడు తాత మామ ఇలా చిటికలేసి పిలుస్తుంటారు ఒక్కొక్కరిని. ఇది మనం చెప్తున్నాం కదా సార్, సమాజానికి ఒక వాల్యూ లేకుండా తయారు చేసాం. సో దీనికి మనం ఇవాళ మీరు చేతులు పూర్తి కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటాం. ఏదైనా డిబేట్ లో మనం ఖండిద్దాం అంటే ఆ కోట శ్రీనివాసరావు సినిమాల్లో ఖండిస్తున్నామే మిగులుతుంది లాస్ట్కి, అంతకన్నా ఇంకేం ఉండదు. సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా పరిశ్రమకి ప్రక్షాళన మొదలెడితే సగం దరిద్రం మొదలు ఆగిపోతుంది సార్. అంటే ఏం చేయాలంటే సమాజంలో సార్ సినిమా పరిశ్రమ ప్రక్షాళన చేయాలంటే అసలు మార్పులు తీసుకురావాలంటే ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలంటారు మీరు సినిమాల మీద? సార్ ఇప్పుడు సెన్సార్ బోర్డు ఏదైతే ఉందో ఆడపిల్ల స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంటే ఒప్పుకోమని చెప్పమానండి, చూద్దాం. ప్రయత్నిస్తున్నాం మనం ఎక్కడైనా చేయమనండి ఒక్కసారి ప్రయత్నం. అంటే మీరు వినే ఉంటారు, ఇవి ఎవరైతే నేను ఆమె ఫ్యాన్స్ అని మాట్లాడుతున్నారో ఆయనకి దగ్గర 6-10 వయసు ఉంటుంది. మురళీ శర్మ అనే ఆయనకి 6-10 వయసు ఉంటుంది. ఆమె ఏదో చూపించింది మేము చూస్తాము, మా ఇష్టం చూసేవాళ్ళం అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు మరి? వాళ్ళు చూపిస్తున్నారు మేము చూస్తాం అన్నప్పుడైనా వాళ్ళకి తెలవాలి కదా, దాన్ని ఏమంటారు? సార్ చూపిస్తే చూసుకోమంటే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఆ విధంగా చూసిన తర్వాత మనం బయటకు వచ్చి నేను చూస్తానని చెప్పమన్నాడు గర్వంగా. ఇప్పుడు మేడం ఉన్నారు, ఏమా అని మాట్లాడుతాం తప్ప నాకు ఇంకో ధైర్యం రావట్లేదు ఎవరితో. కనీసం నేను డిబేట్ లో ఆవిడ ముఖం చూడడానికి కూడా నాకు అర్హత లేదని చెప్తున్నా. అంటే ఓ తల్లి స్థాయి ఉన్న వాటితో మనం మాట్లాడి మాటలు ఇవాళ ఏ విధంగా ఉంటున్నాయి అన్నదానికి నేను సిగ్గుపడాలి ఫస్ట్. ఇప్పుడు సమాజంలో వారికి ఇంటికి వెళ్ళినా వాళ్ళ అమ్మగారు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ భార్య పిల్లలు ఉండొచ్చు. మా నాన్న ఇంత బ్రహ్మాండంగా మాట్లాడని భుజం కొడతారేమో చూడండి ఒకసారి. అశ్లీలత తగ్గాలంటే అసలు ఏం చేయాలి ప్రసాద్ గారు? అశ్లీలత అంటే ఎలా తగ్గాలి? సినిమాలో ఉంది ఆ ప్యాషన్ టెక్నాలజీ అంతా సినిమా నుంచి అడాప్టబిలిటీ సార్. మనకి నేను చిరంజీవి గారిలో బట్టలు వేసుకోవాలనుకుంటాను, మగాడిగా చెప్తున్నాను. ఆడపిల్ల అనసూయలాగా వేసుకోవాలి బట్టలు అనుకుంటుంది, తప్పే ఉందంటాను నేను. వీళ్ళ బట్టే కదా వాళ్ళు వేసుకోగలేదు. ఇప్పుడు నా ఇంట్లో నా పిల్ల ఆర్గ్యూ చేస్తుంది, నాకు అనసూయ వేసుకుంటే తప్పు లేదు కానీ నేను వేసుకుంటే తప్పు వచ్చిందని అన్నానంటే నేను ఏం చెప్పాలి మా బాబుకి? మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది చెప్పండి. లేదా మా పెద్దమ్మ మా అమ్మలాంటి ఈవిడ ఉంటుంది ఇంట్లో, అలా కాదమ్మా మన సాంప్రదాయం ఇదే చాలా బాగా బోధపరుస్తుంది. 2 రోజుల తర్వాత 2 ఫ్రెండ్స్ ని తీసుకొస్తారు, వాళ్ళు సీరియస్ లు చిన్న గౌన్లు వేసుకుని వస్తారు. నా ఏజే కదా మమ్మీ, వాళ్ళ మమ్మీ వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా చెప్పారంటే వేసుకోవచ్చట. ఆయన ఏం చెప్తుంది మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ మా భార్య కానీ చెప్పండి. కొన్ని సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాం కొంతమంది మహిళా నేతలు మాట్లాడుతూ, మరి మహిళలు మాట్లాడుతూ, మరి ఒక అతన్ని ఇక్కడ మీరు మగవాళ్ళు ఇక్కడ టాయిలెట్కి వెళ్ళండి కానీ అనసూయ అలా వెళ్ళగలదని ఆ రకంగా చెప్తూ ఈ రోజున హైలైట్ అవుతున్న పరిస్థితి. అలా మాట్లాడే వాళ్ళని ఈ రోజున ఏం చెప్తారు మీరు కొంతమంది మహిళలకి? ఫ్రస్ట్రేటెడ్ అంటారు. ఇప్పుడు మా అమ్మ ఉంటుంది ఇంట్లో, నన్ను చాలా ప్యాంపర్ చేస్తుంది. నిజమే, ఎరా నాన్న తిన్నావా అన్ను, ఏదైనా నాన్న బంగారకొండ అంటది, బానే ఉంటది. నేను ఏదైనా కోతి పని చేస్తే పడేయాలి పని ఒకటి పీకుతుంది. అంత మాత్రం మా అమ్మ నాకు శత్రువు అయిపోద్దా చెప్పండి? ఇవాళ మన సమాజంలో మనం ఒక ఆడపిల్ల గట్ల మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి కౌంటర్ చేస్తున్నప్పుడు
కొంతమంది చాలా అగ్రెసివ్ నోట్లను మాట్లాడతారు. అమ్మ కోపం వచ్చింది అన్న కోణంలో చూడండి. స్త్రీ సార్ ఆవిడే అంత మాట అనగలిగిందంటే ఎంత మనోవేదన పడి ఉంటుందో ఆలోచించండి ఆవిడ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మానసిక సంతులతో ఒకే బ్యాలెన్స్ లో ఉంటుందని మీరు నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు, చాలా తప్పు సార్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా పీక్స్ లో ఉంటుంది కోపం ఆడవాళ్ళకి. ఆ పీక్స్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏ పరాలు మర్చిపోయి నాలుగు తనడానికి కూడా ఆలోచించారు. పిల్లలకు దెబ్బలు ఎన్నుకొడతారు తల్లిదండ్రులు. ఉత్తిన కొట్టదమ్మా. మనం ఒక స్థాయి దాటిపోతున్నప్పుడు దాన్ని నియంత్రించడానికి తీసుకున్న పాశుపత శాస్త్రం అంటాను నేను. అలాగే ఆవిడ ఇవాళ ఒక అబ్నార్మాలిటీ. ఇప్పుడు ఆ మురళీ శర్మ గారితో ఆర్గ్యుమెంట్ లో ఆవిడ ఆ మాట అంది. అతను ఎంత రూత్లెస్ గా మాడుతుంటే ఆవిడ తన స్థాయి మర్చిపోయింది ఆవిడ. నేను ఖచ్చితంగా గౌరవిస్తానండి. ఎందుకు గౌరవించాలంటే స్త్రీని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. తప్పైనా రైట్ అయినా ఇవాళ శ్రీరెడ్డి ఆ విధంగా నగ్న ప్రదర్శన చేసిందని నేను గౌరవించడం చాలా తప్పు. ఆవిడ స్త్రీ గౌరవించాలి. ఆవిడ ఎంత బాధపడితే ఎంత మానసిక సంఘర్షణ పడితే ఆ పని చేసి ఉంటుంది చెప్పండి. మాన ప్రాణాల కన్నా ఇంకేముంటాయి సార్ ప్రపంచంలో చెప్పండి ఆడపిల్లకి. దానికే తృణప్రాయంగా వదిలేయడానికి వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అంటే మనలో ఉన్న వెధవతనం చెప్పండి. ఫస్ట్ మన వెధవతనం కప్పబుచ్చుకొని ఆడవాళ్ళని మాట్లాడడం అర్హత లేదంటాను నేను. ఎవరండి మనం? ప్రసాద్ గారు ఇంట్లో అమ్మ చెల్లిని ఇదే విధంగా మనం ప్రసాద్ గారు ఇక్కడ అనేక మహిళా సంఘాలు వర్క్ చేస్తున్నాయి, మహిళల కోసం వర్క్ చేస్తున్నాయి ఇప్పటికీ. మరి ఇలాంటి మహిళా సంఘాలు ఇలాంటివి ఉండకూడదని మహిళలకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ రకంగా మీరు డ్రెస్సెస్ చేసుకోవడం ద్వారా సభ్య సమాజంకి ఏం చెప్తాం? మన పాశ్చాత్య యొక్క సంస్కృతి మనకు ఉండకూడదు అని మహిళా సంఘ నేతలు ఎందుకు మహిళలకు చెప్పలేకపోతున్నారంటే ఏం చెప్తారు మీరు? ఇవాళ మనకు కల్చర్ సార్, ఇవాళ తెలంగాణ కల్చర్ ఏం చేశారు, మొత్తం హైటెక్ సిటీ అని చెప్పి మొత్తం ఈ రేడియస్ అంతా 10 జిల్లాలు 7 జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్ చేసి విదేశీ సంస్కృతితో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి మన ఇంటి పక్క పిల్లలందరూ పాశ్చాత్య దేశం వాళ్ళే. మమ్మీ వాళ్ళకి